మెదక్ జిల్లా కేంద్రంలో సీఎం కప్ ఫుట్బాల్ పోటీలు సోమవారం ఉదయం 11 గంటలకు మైదానంలో ప్రారంభమయ్యాయని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నాగరాజ్ తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహిస్తున్నందున మంగళవారం ఉదయం జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సీఎం కప్ క్రీడోత్సవాల ప్రారంభోత్సవం కార్యక్రమం ఉంటుందన్నారు. 1500 మంది క్రీడాకారులు పాల్గొంటారని ఆయన తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సీఎం కప్ 2024 క్రీడా పోటీల్లో భాగంగా మెదక్ జిల్లాలో ఈరోజు జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. మొన్న 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది. ఎంపీడీఓలు కన్వీనర్గా మా ఫిజికల్ డైరెక్టర్స్ అలాగే అందరి సహకారంతో మండల స్థాయిలో చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. నేటి నుండి 21వ తేదీ వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మెదక్ పట్టణంలో ఫుట్బాల్ అలాగే చేగుంటలో బాస్కెట్బాల్ 2 క్రీడలు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నందున ఈరోజు 2 గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. రేపు అట్టహాసంగా ప్రారంభోత్సవము కలెక్టర్ గారి ఆదేశానుసారం రేపు ప్రారంభోత్సవం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కబడ్డీ మరియు వాలీబాల్ 2 క్రీడల్లో బాలబాలికలకు నిర్వహించడం జరుగుతుంది ఉదయం 11:30కు. అలాగే ఇతర క్రీడలు అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ 19వ తేదీన, 20వ తేదీన యోగా, చెస్ ఇలాంటి క్రీడలన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం మేము 21వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. 21 తర్వాత 27 నుంచి జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా వీళ్ళందరినీ కూడా పంపడం జరుగుతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెడికల్ టీంను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజన వసతులు కూడా క్రీడాకారులకు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు దాదాపు సుమారుగా 1500 మంది క్రీడాకారులు హాజరవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.